మత్తయి సువార్త 5:16 చెప్తాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయడు. ప్రభు దేదీప్యమానంగా వెలిగింపబడాలి. నీ ద్వారా నువ్వు నడుస్తూ వెళ్తూ ఉంటే ప్రభు మహిమపరచబడాలి, ప్రభు వెలుగు కనబడుతూ ఉండాలి. మనం వెళ్తూ ఉంటే క్రీస్తు వాసన రావాలి, సువాసన కొట్టాలి. మనం నడుస్తూ ఉంటే క్రీస్తు అడుగులా కనపడాలి, క్రీస్తులా మనం కనబడాలని భగవంతుడు ఇష్టపడతాం. మీరు అచ్చం యేసుక్రీస్తు వారిలో ఉండాలి. అట్టి విధంగా మనుషులు మీ సత్క్రియ అంటే మంచి క్రియ, మాట, చూపులు, వినుట అన్నీ కూడా అచ్చం వేసేలా మనం అందుకు ప్రార్థన చేయాలి. ప్రభువా, గలతీయులకు రాసిన పత్రిక 4:19 చెప్తాడు, నీ సారూప్యతలోకి రావాలన్నా. ఎలా రావాలమ్మా? రోమీయులకు రాసిన పత్రిక 1:17 చెప్తాడు, నీ క్రీస్తు వలె ఉండాలి. నన్ను ఎలా మారినాడు? క్రీస్తు వలె ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 చెప్తాడు, మీరు దేవునిని పోలి నడుచుకోవాలి. ఏమన్నాడమ్మా? మీరు దేవునిని పోలి నడుచుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:1 రాస్తాడు, ప్రభువు అయిన యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎఫెసీ రాసిన పత్రిక అంతా కూడా ఏం చెప్తారంటే, మీరు క్రీస్తుని నేర్చుకోవాలి అని రాయబడి ఉంటుంది. ఏమనుంది? మీరు యేసు క్రీస్తుని నేర్చుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు, మీరు యేసుక్రీస్తు అడుగు జాడలంటే ఆయన అడుగుల్లో అడుగే వేసుకుంటూ వెళ్ళాలి. ఆయనే మీకు మాదిరిగా ఉండాలి, ఆయనే మీకు మోడల్గా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 చెప్తాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడినైనా యేసు వైపు మాత్రమే మీరు చూడాలి. అదే అధ్యాయం 12:4 చెప్తారు కదా, మీరు ఎంతో కష్టపడిపోతున్నారని, మీరు ఇబ్బంది పడిపోతున్నారే, ఇవన్నీ ఎందుకంటే పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన ఈ తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి అని ఆయనలా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అచ్చం దేవునిలా ఉండాలని ఆయన ఇంకే మాట చెప్తాడంటే, తన్ను ఎందరు అంగీకరించిద్దరో అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ, అనగా యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కుమారులు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడట. మంచి మాట అండి. రోమీయులకు రాసిన పత్రిక 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో సిలువ వేయబడినని ఎరుగుదము. అలాగని ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా? అట్లనరాదు. అంటే పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరిస్తుంది అనే పైన మనం చదివాం. అయితే అట్లనరాదు అన్నాడు. అంటే మీరు చులకనగా చూడకండి. కృప విస్తరిస్తుందని, ఆయన కృపగలవాడని, దయగలవాడని, కరుణగలవాడని, జాలిగలవాడని, ఆయన క్షమించు దేవుడని మీరేం చేస్తున్నారు? మరలా పాపమునకు దాసులవుతున్నారు. మీరేంటంటే, నేను ఎంత పాపం చేసినా కూడా ఆయన క్షమించే దేవుడండి. ఆయన క్షమిస్తాడు. ఆయన ప్రభువా తండ్రి క్షమించు అంటే ఆయన జాలిగల దేవుడు, కరుణగల దేవుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించి పెట్టాడంటే, అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందము అట్లనరాదు అన్నాడు. అది అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగము దానిలో, అంటే పాపం విషయంలో చనిపోయాం, మరలా పాపంలో ఎలా జీవిస్తాం? ఒకసారి ఒప్పుకున్నాం. పేతురు భక్తుడు చెప్తారు, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడ్డ పంది బురదలో మరలా దొరిలినట్లు. కుక్క వాంతికి తిరగడం అంటే పచ్చగడ్డి తినేస్తుంది కుక్క, 60 ఉపవాసం చేస్తుందట.
పచ్చగడ్డి తిని శుభ్రంగా కక్కేసి మరలా తిన్నది మరలా శుభ్రంగా నాకేసి తింటుంది. అంటే ఒక్కసారి విడిచిపెట్టింది మరలా నువ్వు అలాగన అదే పాపం చేస్తావు. ఒక్కసారి ఆయనతో పాటు మనం ఈ అధ్యాయం అంతా చెప్తాడు. మీరు ఆయనతో పాటు పాతిపెట్టబడ్డారు, ఆయనతో పాటు చనిపోయారు, ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాం, ఆయనతో పాటు తిరిగి సజీవులుగా లేచాం, ఆయనలా జీవిస్తున్నాం. మరలా వాసన ఎందుకు వస్తుంది మీ దగ్గర? అందుకే ఎవడైనా నిలిచి ఉన్నాను అని అనుకుంటే వాడంట పడిపోకుండా జాగ్రత్తగా చూడాలట. మన సామర్థ్యం కాదండి, నేను మరలా చెప్తున్నాను, నీ సామర్థ్యం కదా పరిశుద్ధులుగా ఉండడం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను పాపం ఒప్పింపు చేస్తాడు. అటువైపు వెళ్ళనుడు. నువ్వు అచ్చం ఏసేలా ఉండడానికి నీకు తర్పిదిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆయన గైడ్ చేస్తాడు. ఆయన్ని అడగాలి మనం, దేవా నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ పరిశుద్ధాత్మ కాపుదల నాకు ఉంచు, నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు ఉండాలి, గైడెన్స్ నాకు. ఎందుకంటే నీ దేవా నీ సహాయం లేకుండా ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండడం నాకు చేత కాదు ప్రభు. మనం బలహీనులు అమ్మ అనుకుంటాం. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా బిగపెట్టుకుని నేను ఎక్కడ ఏ పాపం చేయకూడదు, నా నోట అబద్ధం రాకూడదు, నేను శుద్ధగా ఉండాలి అని అనుకుంటావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడ్గా ఉండాలి, నడిపించాలి. ఒక్కసారి పాపము విషయంలో చచ్చిపోయి నువ్వు మరలా పాపం చేయడానికి కుదరదు. అందుకే కృప విస్తరిస్తుందని పాపం చేద్దామా అట్లన రాదు. పాపము విషయంలో మనం చనిపోయాం, మరలా కక్కిన కూడి వైపు మరలా ఎందుకు వెళ్తాం? కడగబడిన పంది అంటే మరలా ఒకసారి పాపం నుంచి బయటకు వచ్చినప్పుడు అదే పాపం చేస్తూ ఉంటే ఏమని ఉదాహరణ చెప్పడు తెలిసిన భగవంతుడు? కడగబడిన పంది అన్నాడు. పంది స్వభావం ఉంది నీలో, మరలా బురదలోకి వెళ్తున్నావు, అదే స్వభావం నీకు. అందుకే భగవంతుడు చెప్పింది మనం ఈ స్వభావం మారాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పక్కన ఉంచుకోవాలమ్మా. సంసోను చాలా గొప్ప వ్యక్తి అండి, నాజూరు చేయబడినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఆ విషయంలో భగవంతుని దుఃఖపరిచాడో పరిశుద్ధాత్మ దేవుడు మనం వెళ్తామండి, మనం ఉంటామా? మన ఎవరైనా ఇంటికి వెళ్తే తొడవలేదనుకోండి, శుభ్రంగా అక్కడ తొడవలేదు, ఎక్కడ చెత్త ఎక్కడ ఉంది, ఎంతసేపు కూర్చుంటావు నువ్వు? నీ పని చెప్పేసి అమ్మ పలానా చోట ఏదో కార్యక్రమం ఉంది రండి అని జస్ట్ ఆహ్వానం చెప్పేసి వెళ్ళిపోతాను. ఉండలేవు. ఆ ఇంట్లో ఉండాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. నువ్వు ఉండడానికి సరైన చోటు అది అని అనిపించాలి. నీకు మనసుకు నచ్చాలి, ముక్కుకి నచ్చాలి, కళ్ళకు నచ్చాలి, మన శారీరకమైన కంఫర్ట్ అక్కడ ఉండాలి. మంచి కుర్చీ వేయాలి. ఎంతసేపు కింద కూర్చుంటావు? భగవంతుడు కూడా నీ హృదయం అనే దేవాలయంలో నివసించాలంటే పరిశుభ్రత, శుభ్రంగా ఉండాలి. పాప విషయంలో చచ్చిపోయి కడగబడిన తర్వాత మరలా దాని వైపు వెళ్తుంటే అమ్మ అవుతుంది, మలినం అవుతుంటుంది. అందుకే మనం ప్రతిరోజు మనం కరెక్ట్ చేయబడుతూ ఉండాలి. ఉదయం లేచిన వెంటనే చక్కగా నరసింహరావు గారు ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈరోజు నేను ఏ పాపం చేయకుండా నన్ను కాపాడుతాను, ఏ ఆపదలు ఇరుక్కోకుండా సహాయం చేయ ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని. ఎంత అద్భుతమైన ప్రార్థన, చాలా సంతోషం అనిపిస్తుంది. మన ప్రార్థన కూడా ప్రభువా ఏ పాపంలో పడకుండా తండ్రి నీ కాపుదలు నాతో రా ప్రభువా, నువ్వు రాకపోతే నేను బలహీనుడి తండ్రి, నువ్వు రావాలి నాతో. సహోదరుడు చెప్పుడు, నువ్వు రాకపోతే నా వల్ల కాదు ప్రభువా, నీ సన్నిధి నాతో ఉండాలి, నాతో ఉండాలి ప్రభువా, నీ మహిమ నాతో ఉండాలి, చుట్టూ నీ కంచి వేయాలి. నా బలం కాదు. నేను మొన్న చెప్పాను 104వ కీర్తనలో చెప్తాడు, సింహపు పిల్లట గర్జించుచున్నవి అని వ్రాయబడి ఉంటాయి. ఎందుకు తెలుసా? వేట కొరకు గర్జిస్తూ ఉన్నాయట. అయినను ప్రభువా అవి నీ చేతిలో నుండి తమ ఆహారమును తీసుకొని చూచుచును. మకరములట ఆటలాడుచున్నాడు, వాడలతో సమానంగా ఆటలాడుచున్నవి మకరములు, చాలా జీవరాశులు ఉన్నవి. ఇవన్నీ ప్రభువా నీ దయ కొరకు నీ గుప్పులు విప్పితే మంచి వాటిని తిని తృప్తి పొందాలని ఆశతో ఎదురు చూస్తున్నాయి ప్రభువా. తండ్రి ఒకవేళ నువ్వు ముఖం మరుగు చేసుకుంటే ఇవన్నీ కూడా, నువ్వు గుప్పులు బిగపడితే ఇవన్నీ ఏమవుతాయి తెలుసమ్మా? విలవిల్లాడిపోతాయి ప్రభువా, చచ్చిపోతాయి తండ్రి. ఊపిరి బిగపడితే చచ్చిపోతాయి. ఈ రోజున
ఈ యొక్క సాయంకాల సమయాన భగవంతుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి. ఆయన నడిపించకపోతే, మనతో లేకపోతే, మనకు సహాయం చేయలేకపోతే, అందుకే ఆ రోజున ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా ఆ పగలంతా కూడా మేఘస్తంభం అట, రాత్రంతా కూడా అగ్నిస్తంభం అట. అందుకే క్రీస్తు మహిమైశ్వర్యము నుండి మీ ప్రతి అవసరత, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రభువుని మనతో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని చెప్పించిన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం అంతా చెప్తారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము చాలు. ఇక శరీరం చెప్పినట్టల్లా వినడానికి మనము శరీరమునకు రుణస్థులం కాదు. నీ కళ్ళు చెప్పినట్టల్లా చూడడానికి ఇక మీదట మనం శరీరమునకు రుణస్థులం కాదు. నీ చెవులు చెప్పినట్టల్లా రిక్కించడానికి, చెత్త అంతా వినడానికి ఇక మీదట మనం శరీరమునకు రుణస్థులం కాము. రుణం ఉంటే ఏం చేస్తా తెలుసమ్మా? వాడు చెప్పినట్టు ఆడతాను. నేను రుణస్థుని కాదు నీకు. ఎవరికి రుణస్థునుడును? ఎవరికి రుణస్థునుడు అంటే ప్రేమెట్టుదు అంటాడు 3వ అధ్యాయంలో, 1 యోహాను పత్రికలో 3వ ప్రేమెట్టుదు. నీకు అర్థం కావాలంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు. ఇది ఈరోజున ఎవరికి రుణస్థులం? మనం యేసుకు రుణస్థులం. మనం ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన చెప్పినట్టు వినాలి. ఇక మీదట పాపమునకు కీలుబొమ్మవు కాప్పుడు మునుపు దోషకుడును, మునుపు హానికరుడును, మునుపు ఆయన్ని దుఃఖపరిచిన వాడిని ఈ రోజున ప్రభువునకు దాసుడను, క్రీస్తు దాసుడను. ఇక మీదట నా శరీరంలో క్రీస్తు ముద్రలు ఉన్నాయి అన్నాడు. ఏమన్నాయమ్మా? మన మీద క్రీస్తు ముద్రలు, క్రీస్తు ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి. జీవించేవాడు నేను కాదు అంటున్నాడు. క్రీస్తే జీవించాలి, చావైతే లాభం అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు తెలుసమ్మా? ఇక మీదట యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించును అంటాడు. గాడ్ బ్లెస్ యు. మా దేవుడు కొద్ది మాటలను దీవించిన